ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కోట్లాది మంది ఆరాధించే గోవిందుడికి పెట్టే అన్న ప్రసాదాల్లో సైతం కల్తీమయమైంది. అన్న ప్రసాదాల్లో వాడే నెయ్యిలో సైతము కల్తీ చేసి యావత్తు ప్రపంచం మొత్తం ఒక చర్చాంశంగా మారిన సంగతి మనం చూస్తున్నాం. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి మనతో ఉన్నారో ఎంతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, అంటే తిరుపతి తిరుమల దేవస్థానం అంటే యావత్తు ప్రపంచంలో మొత్తం ఎంతో ఆరాధించే దైవం, చివరికి అన్న ప్రసాదాల్లో వాడే నెయ్యి కూడా కల్తీమయం అవ్వడం, అది కూడా గొడ్డు మాంసంలో తీసిన ఎముకల్లో తీసిన అవి వాడటము ఎంతో, అది అసలు చెప్పుకోలేని విషయం. దాన్ని ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా ఖండిస్తారు? ఇంతకంటే దుర్మార్గము, పాపము, అక్రమము, అన్యాయము ప్రపంచంలో ఇంకొకటి ఉందని నేను భావించడం లేదు. కోట్లాది హిందువుల మనోభావాలని కించపరచడమే కాదు, కులాలకు మతాలకు అతీతంగా దేవదేవుడిని వచ్చి దర్శించుకొని పోతుంటారు. కలియుగ దయ్యం అంటారు. గోవింద గోవింద అంటే పాపాలన్నీ హరించిపోతాయని భావించే భక్తుల యొక్క మనసులు ఈరోజు ఏ విధంగా గాయపడ్డాయంటే ఊహించనంత విధంగా ప్రజలందరూ కూడా అవాక్కైపోతున్నారు, ఒక షాక్కు గురయ్యారు. నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది 5 సంవత్సరాలు ఈ టీటీడీలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగిందని ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈరోజు వెంటనే దీని మీద లోతైన దర్యాప్తు జరపాల. దీని వెనక ఎవరున్నారు, దీని వెనక ఎవరు కారణం, దీని వెనకుండే ప్రయోజనాలు ఏమిటి, ఏ ప్రయోజనాల కోసం ఈ విధంగా హిందువుల మనోభావాల్ని, హిందువుల యొక్క మనస్తత్వాన్ని కించపరిచే విధంగా వ్యవహరించారు, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలాలా. దోషులు చట్టం ముందు నిలబడాలా, శిక్షించబడాలని ఈరోజు సాధారణ మానవుడు కోరుకుంటున్నారు. సార్, గతంలో మట్టి ఇసుక దోసేశారు, అంటే చివరికి స్వామివారి నెయ్యిలో కూడా ఇట్లా తినేస్తారని ఎవరు అసలు ప్రజలైతే ఇది చేయలేదు. అదిగాక చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్తున్నారు, కొన్ని ల్యాబ్లోంచి తీసుకొని వచ్చిన విత్ సర్టిఫికేట్తో సహా. దాన్ని మీరు ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి డిమాండ్ చేస్తారు? ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసేది ఏమిటంటే, అది డిమాండా రిక్వెస్టా, దీని వెనక ఎవరున్నారో లోతైన దర్యాప్తు జరపాల. గత టీటీడీ చైర్మన్ గారు ఉన్న వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి హయాంలో ఈ విధమైన అక్రమాలు జరిగాయని తేలిపోతుంది. అనేక సంవత్సరాలుగా టీటీడీ ప్రసాదం కోసము, టీటీడీ లడ్డూ ప్రసాదము, మిగతా ప్రసాదాలు తయారు చేయడం కోసము నెయ్యి కర్ణాటకకి సంబంధించి నంది సంస్థ నుంచి నెయ్యి అక్కడికి సరఫరా అవుతుంది. ఆ నెయ్యిని ఎందుకు ఆపేశారు 4 సంవత్సరాల క్రిందట? దీనికి కారణం ఏమిటి? ఈ మిగతా టెండర్లని తన తాబేదారులకి వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు ఇచ్చుకున్నారు? దీనికి సమాధానాలు దొరకాల. కాబట్టి ఎవరు వాళ్ళ క్వాలిటీని ఎందుకు మెయింటైన్ చేయడం లేదు, ఈ ప్రశ్నలకు సమాధానం రావాలా. కాబట్టి వీటన్నిటికీ సమాధానం రావాలంటే లోతుగా దర్యాప్తు జరపాలా. దర్యాప్తులో భాగంగా వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని వెంటనే అదుపులోకి తీసుకోవాలా, అరెస్ట్ చేయాలా, ప్రశ్నించాలా. ఎందుకు వారు నంది నుంచి నెయ్యి సరఫరా ఆపేశారు, ఎందుకు కొనుగోలు చేయలేదు, వాళ్ళు ఇష్టం వచ్చిన తాబేదారులకు ఎందుకు కాంట్రాక్టర్లు ఇచ్చారు, దీని వెనక ఎవరున్నారు, ఎన్ని కోట్ల రూపాయల కమిషన్ చేతులు మారాయి, ఎందుకు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించారు, దీని యొక్క హోల్ హిస్టరీ బయటకు లాగాల. న్యాయం ముందు దోషులను నిలబెట్టాలా. న్యాయం జరిగేటట్టుగా హిందువుల మనోభావాలను కాపాడే విధంగా, అదేవిధంగా హిందువులకు ఒక విశ్వాసం పెరిగే విధంగా టీటీడీ మీద ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా వచ్చి దేవదేవుని దర్శించుకొని పోతుంటారు. గోవింద గోవింద అంటే పాపాలన్నీ హరించుకుపోతాయని నమ్మకం ఉంది. కాబట్టి ఇంత గొప్ప ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రం, స్పిరిచువల్ సెంటర్ టీటీడీ అంటే, దాన్ని ఎందుకు ఇంత ఈ విధంగా తయారు చేశారు, ఎందుకు దాన్ని ఇంత హిందువుల మనోభావాలు దెబ్బతీశాయనే విషయంలో చాలా లోతుగా దర్యాప్తు జరపాలా, దోషులను శిక్షించాలని నేను కోరుకుంటున్నారు. గత ప్రభుత్వాలు అనేక అన్యాయాలు జరిగాయి, మనం చూస్తున్నాం.
కానీ నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఇంత దుర్మార్గం జరిగిందా, ఇంత అన్యాయం జరిగిందా, ఎంత పాపం జరిగిందని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వీటన్నిటికీ సమాధానము దోషులు శిక్షించబడడం ద్వారా ప్రజల్లో విశ్వాసం మళ్ళా తిరిగి దేవదేవుడి పట్ల విశ్వాసాన్ని నెలకొల్పినట్టు అవుతుంది, హిందువుల మనోభావాలు కాపాడినట్టు అవుతుంది. ఒకటి అంటే ఇప్పుడు ఆ లడ్డూని టెస్ట్ చేసిన ల్యాబ్లు కూడా దేశంలోని చాలా పెద్ద ల్యాబ్లు. ఓ పక్క ల్యాబులు సర్టిఫికెట్స్ ఇచ్చారు, మరో పక్క నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు సుబ్బారెడ్డితో సైతం వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, కావాలని బురద జల్లుతున్నారు అనేది చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఇందులో రాజకీయం ఏముంది? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబొరేటరీలో చాలా స్పష్టంగా ఎప్పుడో 2 నెలల క్రిందట పంపించిన దాన్ని చాలా లోతుగా సాంకేతికంగా దర్యాప్తు చేసి పరీక్షించి తేలిన విషయం అది. అక్కడ అందులో పశువుల కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉందని, అది ఫిష్ ఆయిల్ ఉందని, మైదా కలిపి ఉన్నారని ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాదు, ఆంజనేయుడు చెప్పింది కాదు కదా, ల్యాబొరేటరీ రిపోర్ట్లో బయటకు వచ్చిన సమాచారం కదా. అందులో అబద్ధమే ఉంది. ఎవరు అబద్ధం కాగలరు దాన్ని, ఎవరు అనగలరు దాన్ని? ఇంత సాంకేతిక పరిజ్ఞానంలో నిజాలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసము, తప్పించుకోవడం కోసము, వాళ్ళు సంపాదించిన కోట్ల రూపాయలు కాపాడడం కోసము, ప్రజల దృష్టిని మరల్చడం కోసము దీన్ని రాజకీయం చేస్తున్నారు, తప్పుడు ఆరోపణ చేస్తున్నారని వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను వైవి సుబ్బారెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నారు, మీరు ఎందుకు నంది నుంచి సరఫరా అయ్యే, కర్ణాటక నుంచి సరఫరా అయ్యే నెయ్యిని ఆపు చేశారు, నెయ్యిని కొనుగోలును ఆపారు? ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే చాలు, మిగతా సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకదు. సార్, మామూలుగా అయితే తిరుమల నుంచి కానీ తిరుపతి నుంచి వచ్చే బస్సుల్లో ఆ స్వామి ప్రసాదం బస్సుల్లో పెట్టి ఉన్న వాసన అంత చక్కటి వాసన అట్లుండేది. గత 4-5 సంవత్సరాల నుంచి ఆ వాసన కూడా అసలు పోయిందంటారు. అది ఎస్, మీరు చెప్పింది నిజము. గతంలో అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒక వార్త వింటుండేది, లడ్డూ క్వాలిటీ తగ్గినట్టుందే అని ఎప్పుడన్నా అనుకునేది మనం. ఏదో మీరు చెప్పినట్టుగా ఎప్పుడన్నా వచ్చింది, కానీ వెంటనే దాన్ని రెక్టిఫై చేసేది వాళ్ళు. క్వాలిటీ తగ్గిందని ఎవరు అన్నారనుకో, ఏదన్నా లోపం జరిగిందా, దాని లోపాన్ని సరిదిద్దే ప్రయత్నాలు చేశారు. కానీ ఇటువంటి ఆరోపణ మనం ఎప్పుడన్నా విన్నామా? లడ్డూలో పశువుల యొక్క అవశేషాలు ఉన్నాయి, కొవ్వు అవశేషాలు ఉన్నాయి, పంది అవశేషాలు ఉన్నాయి అని మనం ఎప్పుడన్నా విన్నామా? ఫస్ట్ టైం కదా ఈ దుర్మార్గం జరిగింది. కాబట్టి ఈ వెంటనే నేను అడిగేది ఏమిటంటే, మనోభావాలను కాపాడడం కోసము దోషులను శిక్షించాలా? భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాలంటే దోషులకు కఠిన శిక్ష పడ్డప్పుడే కదా. తప్పు చేస్తే ఎవరు వదిలిపెట్టరనేది తెలియదు కదా. గత కరోనాలో 2 సంవత్సరాలు కరోనాలో వైవి సుబ్బారెడ్డి గారు, మిగతా అధికారులు, టీటీడీలు వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు కదా. ఎవరు అడిగేవాళ్ళు లేరుగా. కరోనాలో ఎవరు పోతారు? భక్తులు పోయేది లేదు, ప్రశ్నించేది లేదు, దాని మీద దృష్టి లేదు. కరోనాతోటి బతుకుతా ఉంటామని ఆందోళనలో ఉన్నారు తప్ప ఆ సమయంలోనే పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయి. ఇటువంటివన్నీ కూడా ఆ సమయంలోనే టెండర్లు మార్చడము, ఈ యొక్క నెయ్యి సప్లై ఆపేయడము, వాళ్ళ తాబేదారుల కాంట్రాక్టర్లు కూడా ఆ సమయంలోనే జరిగాయి. కాబట్టి కరోనా 2 సంవత్సరాలు జరిగిన కుంభకోణాలన్నిటి మీద లోతైన దర్యాప్తు జరపాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు పదే చెప్పడం అంటే లడ్ల తయారీ విషయంలో అధికారులకు సంబంధం లేదు, అది సపరేట్ టీం ఉంటుందని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు? బోగస్, అబద్ధం, శుద్ధ అబద్ధం. ఏదైనా టీటీడీ పాలక మండలి ఆధ్వర్యంలోనే కదా జరిగేది. అక్కడ చీమ చిట్టుకుమన్నా టీటీడీ పాలక మండలి ఆధ్వర్యంలోనే కదా జరిగేది. ఏం జరగాలన్నా టీటీడీ పాలక మండలి ఆధ్వర్యంలోనే జరిగేది. మొత్తం పరిపాలన అంతా టీటీడీ పాలక మండలి ఆధ్వర్యంలోనే కదా. టీటీడీ పాలక మండలి చైర్మన్ ఎవరు? వైవి సుబ్బారెడ్డి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? ధర్మారెడ్డి. కాబట్టి వాళ్ళిద్దరూ బాధ్యత వహించకుండా ఎవరు అధికారులకు సంబంధం, వీళ్ళకేం సంబంధం లేదనడం ఏదైతే ఉందో ఇది శుద్ధ అబద్ధము. ఇది ప్రజలు నమ్మరు. సార్, అంటే భారతదేశం మొత్తం ఆరాధించే గోవిందుడు అయితే ఒక్క రాష్ట్రమే పరిమితం కాదు. ఈ విషయం మీద మీరు బీజేపీ పార్టీ తరపు నుంచి ప్రధాని దృష్టి కూడా ఏమైనా తీసుకుని పోయే అవకాశాలు ఉన్నాయి? మా రాష్ట్ర అధ్యక్షురాలు ఈ విషయం పైన ఇప్పటికే దృష్టి సారించారు. దీని మీద లోతుగా సమాచారం తెప్పించుకుంటున్నారు వారు. కేంద్ర పార్టీకి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చేయడం కోసము ఏ విధమైన చర్యలు తీసుకోవాలనో మా రాష్ట్ర అధ్యక్షురాలకి తెలుసు. ఆ విధంగా వారు చర్యలు తీసుకుంటారు, ఆ విధంగా వారు పనిచేస్తారు.
ఇది పరిస్థితి. కోట్లాది మంది ఆరాధించే తిరుపతి తిరుమల దేవస్థానంలో చాలా అపచారం జరిగింది. దీని మీద బీజేపీ పార్టీ తరపు నుంచి కేంద్రం పార్టీ దృష్టికి కూడా తీసుకుని పోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి దృష్టి కూడా తీసుకొని పోయి దీనికి కారకులైన వారిని శిక్ష పడే విధంగా మేము పోరాడతామని కూడా ఆంజనేయ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.